నమస్తే నాని అన్న. నమస్తే. ఎలా ఉన్నారన్న? గుడ్, బాగున్నాం. కొంచెం డల్గా కనబడుతున్నారు, ఏందన్నా ఫేస్లో కొంచెం చెక్కిపోయినట్టు. టూ మచ్ ఆఫ్ ట్రావెలింగ్ 4 days నుంచి కొద్దిగా ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉండినాయి, ట్రావెలింగ్ అయ్యి ఇప్పుడే ఆలగడ్డ రీచ్ అవ్వడంతో కొద్దిగా డల్. ఈవెన్ అందుకే నాన్న మీకు కాల్ చేసి మీ ఇంటర్వ్యూ అయినప్పుడు మీరు చాలా బిజీ స్కెడ్యూల్లో ఉండే. ఎలా ఉంది 4 days ట్రిప్? 4 days ట్రిప్ అదే పార్టీ కార్యక్రమాల మీద తిరగడము, 4 రోజుల నుంచి కొద్దిగా హైదరాబాద్ వెళ్ళడం, మళ్ళీ హైదరాబాద్ నుంచి ఏలూరు సభకి వెళ్ళడం, ఏలూరు సభకి మా వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకోవడం, మళ్ళీ అక్కడి నుంచి ఈరోజు మళ్ళీ వెనక్కి రావడంతో కొద్దిగా హెక్టిక్ షెడ్యూల్. ఆలగడ్డకు ఒక ప్రత్యేకమైన పేరు. ఆలగడ్డ అంటే కాదన్నా, బాంబులగడ్డ అంటే ప్రతి ఒక్కరికి ఉంది. సో ఇప్పుడు అలాంటి వాతావరణం కనపడట్లేదు నాకు మాత్రం. అసలు ఉందా లేదా అన్న? ఇప్పుడు అసలు ఆ వాతావరణం అనేది ఇప్పుడు ఎక్కడ కూడా ఆలగడ్డలో లేదు. గత 10-15 ఏళ్ళ నుంచి ఆలగడ్డ కూడా ప్రశాంతమైన జీవితానికి ఆలగడ్డలో ఉండే ప్రజలు కూడా అలవాటైపోయారు. ఆ విధమైన దాన్ని కూడా ఎవరు ఎంకరేజ్ చేయడం లేదు. ఒకప్పుడు ఏ అవసరాలు ఉండినాయో ఏమో జరిగిందే అప్పుడు, అంతేగాని ఇప్పుడు ఒక 15-20 ఏళ్ళు అయింది. ఇప్పటికైతే ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఎక్కడ అలాంటివి అయితే లేవు. గంగుల నాని ఈ మధ్యకాలంలో ఆలగడ్డలో వినిపిస్తున్న పేరు, అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటున్నారు. ఈ అతి తక్కువ కాలంలో చాలామంది రెబల్ కూడా అన్నారు. ఈవెన్ నేను మార్నింగ్ పబ్లిక్ టాక్ తీసుకున్నప్పుడు అతి తక్కువ కాలంలో మీ పేరు ఎలా వినిపిస్తుందన్న? అసలు మీరు యాక్టివ్ పాలిటిక్స్లో ఏ ఇయర్లో వచ్చారు, అసలు ఏంటి? నేను యాక్చువల్గా 2014లో మా ఫాదర్ ఇక్కడ టీడీపీ నుంచి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పుడు 14 నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆలగడ్డ అంతకుముందు కూడా మాది ఫస్ట్ నుంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాబట్టి రెగ్యులర్గా కార్యకర్తలతో కలవడం కానీ మాట్లాడడం కానీ జరిగేది. అక్కడి నుంచి నేను యాక్టివ్గా, అంటే ప్రతి ఒక్క ఇష్యూ మీద స్పందించడం కానీ, వాళ్ళ కోసం ఏమైనా చేయాలనే ఆతృతతో ఆఫీసర్లతో మాట్లాడడం కానీ ఇలాంటివి స్టార్ట్ అయింది. దాని తర్వాత నాన్నగారికి 2014 ఎలక్షన్ తర్వాత కొద్దిగా ఆరోగ్యం బాగాలేకపోవడంతో నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక్కడే ఉండి ఇక్కడే కాన్సన్ట్రేట్ చేస్తూ, ఇంకా వాళ్ళు కూడా నన్ను ఇక్కడ ఉండే కార్యకర్తలు అందరూ కూడా నన్ను యాక్సెప్ట్ చేయడం, సొంతం ఒక తమ్ముళ్ళలాగా ఒక కొడుకులాగా చూసుకొని నన్ను నరిష్ చేసి ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. సో యాక్చువల్లీ మీ బీకామ్ చదువుకున్నారు, మీ స్టడీస్ అంతా హైదరాబాద్లోనే జరిగింది. సో ఆల్ ఆఫ్ సడన్గా మీ ప్లేస్లో పాలిటిక్స్లో ఎంటర్ అవ్వడం వల్ల మీకు ఏం డిఫరెన్స్ కనబడుతుంది? అంటే అక్కడ ఒక పొలైట్ వాతావరణం ఉంటుంది, ఇప్పుడు ఇక్కడ వెళ్ళి కొంచెం ఇక్కడ సీనరీ వేరు ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు అదే చెప్తున్నా కదా, నాకేమది ఈ వాతావరణం ఏం కొత్త కాదు. మేము ఫస్ట్ నుంచి పుట్టి పెరిగింది అంతా చదువుకున్నది హైదరాబాద్లో, కానీ రెగ్యులర్గా సంవత్సరానికి కనీసం 2-3 నెలలు ఇక్కడ ఉండేవాళ్ళం. ఇంకా గతంలో కూడా ఎప్పుడు కూడా హాలిడేస్కి కానీ అన్నిటికి కూడా ఇక్కడే వచ్చేవాళ్ళం. ఇక్కడే ఫ్యామిలీతో అంతా స్పెండ్ చేసేవాళ్ళం. ఇక్కడే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, నాకు చాలామంది ఉన్నారు. ఇక్కడ కొంచెం ఫ్యాక్షన్ ఛాయలు మనకు కనపడుతున్నాయి. ఎందుకంటే అన్న మీ దగ్గరకు వచ్చినప్పుడు చాలామంది లైక్ హైట్ ఫిజికల్గా, ఈవెన్ మీ దగ్గర వచ్చే వాళ్ళంతా ఒక రకమైన భయంకరంగా, అంటే లైక్ బౌన్సర్లను వచ్చా వాళ్ళంతా ఎవరన్నా వాళ్ళంతా మా దగ్గర అట్లా ఎక్కడ కూడా మీరు గమనించవచ్చు. ఇప్పుడు కూడా ఎవరు కూడా నా దగ్గర బౌన్సర్లు అలాంటి వాళ్ళని నేను ఎప్పుడు కూడా ఇక్కడ పెట్టుకొని, నాకు మామూలుగా మా మనుషులు ఉంటారు మా మీద అభిమానంతో మా దగ్గర ఉండేవాళ్ళు ఒక 5-6 మంది మనుషులు ఎప్పుడు వెనకబడి ఉంటారు. మనుషులా లేకపోతే థ్రెట్ ఉందని చెప్పేసి లైక్ మీ ఫాలోవర్స్ లైక్ ఉంటారు కదన్న, కాన్వే టైప్? థ్రెట్ అనేది కాదండి, బేసికలీ వాళ్ళ అభిమానం కొద్దీ వాళ్ళు ఏదో ఒకటి చేయాలన్న కోసం అనేది దీంతో మా దగ్గర ఉంటారు. ఇక సెకండ్ థింగ్ ఏంటంటే, మాకు ఫస్ట్ నుంచి అలవాటు అలా ఉన్నారు, వాళ్ళు అలానే ఇప్పటికి కూడా కొనసాగుతున్నారు. దాదాపు కొద్దిమంది అయితే 35 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి మా ఫాదర్తో ట్రావెల్ చేస్తున్నారు. ఈరోజు ఇప్పుడు వాళ్ళు నాతో కూడా ఉంటారనమాట ఇప్పటికి కూడా. సో మీ మధ్య మీ ఎమ్మెల్యే పేరుగా గంగుల నాని పేరు ఎందుకు ఇట్లా? అంటే జగన్ సార్ ఏమైనా ప్రామిస్ చేసినారా? ఎందుకంటే డాడీ ఇంతవరకు ఎమ్మెల్యే కాలేదన్న, ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు, కానీ డాడీ ఎప్పుడు కాలేంది, ఆ పదవి మీకు రావడం ఎలా? అంటే లైక్ కంటెస్టెంట్గా అనేదానికంటే నేను ఇప్పుడు యాక్టివ్గా నేను ఇక్కడ చేసిన హార్డ్ వర్క్ని అన్న గుర్తించి నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. రెండోది, ఫాదర్ అవ్వలేకపోయారు అనే కంటే చాలా సార్లు ఎన్నో కారణాల వల్ల అది చేజారిపోయింది. దాని తర్వాత జగనన్న గారు మా కష్టాన్ని ఇక్కడ గమనించి నాన్నకి ఎమ్మెల్సీ ఇవ్వడం, తర్వాత రేపు రాబోయే ఎన్నికల్లో నన్ను కూడా అభ్యర్థిగా ముందు పెట్టడం అన్న జరిగింది. ఓకే, మీకు ఇంకా ఆస్పిరెంట్స్ అంటే ఎవరు లేరు, మీరేనన్నా ఇంకా? ఎస్. ఓకే, సో లైక్ గోయింగ్ టు ద పాయింట్ సార్, ఇక్కడ నేను మార్నింగ్ పబ్లిక్ టాక్ తీసుకున్నప్పుడు ఇక్కడ మాకు పార్టీలతో సంబంధం లేదు, వ్యక్తులు కూడా కాదు, మాకు ఒకటే సార్ కనపడింది ఏంటంటే, ఐ విల్ షో ద వీడియోస్ వాట్ ఐ డన్ ఇన్ ద పబ్లిక్ టాక్ ఇన్ ద మార్నింగ్ అవర్స్. గంగుల వర్గం భూమ వర్గం వాళ్ళు భూమకే ఓటేస్తారు, గంగుల వర్గం వాళ్ళు గంగులకే వేస్తారు. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అంటున్నారు. ఏంటి సార్ ఈ సినారియో? నాకు ఎక్కడ లేని పబ్లిక్ టాక్ అంటే లైక్ ఈ ఒపీనియన్ మీ నియోజకవర్గం జరగడం ఎందుకు సార్? ఈ వర్గం ఏంటి సార్? వర్గ పోరు అనుకోవచ్చు కూడా.
ఇది ఇప్పుడు కొన్ని ఆల్మోస్ట్ నేను థర్డ్ జనరేషన్, మా గ్రాండ్ ఫాదర్ ఎమ్మెల్యేగా ఉన్నారు, మా పెద్దనాన్నగారు, తర్వాత మా నాన్నగారు, తర్వాత నేను థర్డ్ జనరేషన్ అప్పటి నుంచి ఇక్కడ జరిగిన వాళ్ళు ఫేస్ చేసిన కష్టాల వల్ల కావచ్చు, అట్లా రిజిడ్గా వాళ్ళు ఉండిపోయారు ఒక వర్గంలాగా. అంతే తప్పితే ఇక్కడ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఒక అభిమానం అనేది ఉంది తప్పితే మా మీద కార్యకర్తలకి అందరికి కూడా ఒక అభిమానంతో ఒక వర్గంలాగా ఉన్నారు తప్పితే ఏదో ఈరోజు ఇంకా ఫ్రాక్షన్ కొనసాగించాలా అలాంటి ఉద్దేశాలు అయితే లేవు. అంటే నేను అడిగాను, అంటే వర్గం బట్టి చూస్తున్నారు కానీ ఇక్కడ అభివృద్ధి చూడరా అంటే మాకు అభివృద్ధితో సంబంధం లేదన్నా, మేము ముందు నుంచి కొనసాగుతున్నామని అంటున్నారు. భూమవర్గమే ఓట్లు వేస్తారంట, గంగుల వర్గం గంగులకే ఓట్లు వేస్తారంట. ఎందుకు ఈ ఈ వర్గం అనేది ఎందుకు సార్ బేస్ చేస్తారు ప్రజల్లోకి? ఎందుకు సార్ ఇది? వాళ్ళు అభివృద్ధి చూడట్లేదు, మీ వెనకాల ఉండాలనుకుంటున్నారు, ఎందుకు? అభివృద్ధి అనేది కూడా బేసికలీ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. నేను చెప్తున్నా కదా, ఆల్మోస్ట్ ఒక త్రీ జనరేషన్స్ నుంచి జరగడం వల్ల ఇంకా ప్రజలు అలానే ఉన్నారు. కానీ ఇప్పుడు అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ ఆలగడ్డలో. ఇంకా నేను అనేది ఇప్పుడు మేము రాజకీయాల్లోకి వచ్చి మేము కూడా దాన్ని ఎంకరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మేము థర్డ్ జనరేషన్ చదువుకొని వచ్చినాము. ఇప్పుడు కూడా ప్రజలకి చేరాల్సిన అభివృద్ధి ఫలాలు ఏవైతే ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయో అవి ఇక్కడ ఉండే నాయకులు కేవలం వర్గాల బేసిస్ మీదనో అలాంటివి బేస్ చేసి ఇంకా ప్రజలను డిస్క్రిమినేట్ చేసినప్పుడు ఆ వర్గాలు అనేవి పెరుగుతాయి. ఇప్పుడు మా ఆలోచన అంతా ఒకటే, దాన్ని రూల్ అవుట్ చేయాలా అంటే మనం రేపు అధికారంలోకి రాగానే వర్గాలు విభేదాలు అన్నీ పక్కన పెట్టేసి కొత్త పునాదులు వేసి ఇక్కడ ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అయితేనేమి డెవలప్మెంట్లో అందరినీ భాగం చేయాలి. అందరినీ భాగం చేసినప్పుడు అందరూ కూడా సంతోషంగా ఉంటారు, ఆ వర్గాలు అనేవి పక్కకి వెళ్ళిపోతాయి. సార్ ఇప్పుడు మీరు ఒకటి అడుగుతాను, మీరు ప్రశ్న అడిగినప్పుడు మీరు క్లియర్గా ఆన్సర్ చెప్తారంటే నేను అడుగుతాను సార్. సార్ యాక్చువల్లీ భూమా గంగుల ఈ ఫ్యామిలీస్ మధ్యలో ఉన్న విభేదాలు ఏంటి సార్? ఈ ఫ్యాక్షన్ ఫ్యామిలీస్ మధ్యలో ఏంటి సార్? యాక్చువల్లీ ఏం జరిగింది సార్? ఎందుకంటే ఇది దశాబ్దాల నుంచి కొనసాగుతుంది. ఫ్యాక్షన్ పుట్టిందే ఆలగడ్డలో. ఇక్కడ అదే చెప్తున్నా సార్, ఫ్యాక్షన్ అంటే ఆలగడ్డ ఫ్యాక్షన్ ఆ రీతిలో ఉంది. ముఖ్యంగా గంగుల వర్గము భూమా వర్గం ఈ రెండు ఫ్యామిలీ మధ్యలో జరిగిన విషయాలు మీకు తెలిసినది. ఇక్కడ జరిగినది అని అంటే మేము పుట్టక ముందరే అది స్టార్ట్ అయింది. ఎప్పుడు పుట్టారు సార్ మీరు? 87 మేము పుట్టక ముందే అది స్టార్ట్ అయింది. అప్పటికే ఏదో మాకు వాళ్ళకి చిన్న చిన్న విభేదాలు, మా గ్రాండ్ ఫాదర్ ఎమ్మెల్యేగా ఉండినారు ఇక్కడ, చిన్న చిన్న విభేదాలు అవి కొద్ది కొట్టుకొని చంపుకుండే స్థాయికి వెళ్ళినాయి. దాని తర్వాత అది అలానే కొనసాగుతూ తర్వాత మా వాళ్ళని వాళ్ళు అటాక్ చేయడం కానీ మా వాళ్ళని అటాక్ చేయడం కానీ అలా కొనసాగుతూ అది ఒక డేంజర్ ఒక ఫ్రాక్షన్ దీనికి రూపు దాల్చిందంటే. మీరు ఎప్పుడు ఎక్కడ కానీ మీరు కత్తి పట్టుకోవాలని అనిపించలేదా సార్ ఇక్కడ? అవసరం ఏముందండి, నేను చెప్పేది ఇప్పుడు మనం ఈరోజు ఒక చదువుకొని ఇంత స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక థర్డ్ జనరేషన్లో వచ్చిన తర్వాత ప్రజలకి ఏం చేయాలని చూడాలి. కానీ ప్రజలకి ఒక పొలిటీషియన్ అంటే పబ్లిక్కి ఏ విధంగా ఉపయోగపడాలా, ఏదో పదవులో లేకపోతే ఒక వర్గం పెట్టుకొని దాన్ని మెయింటైన్ చేయాలనేది పబ్లిక్ ఏం చేయాలి, ఈ ప్రాంతానికి ఏం చేశామనే తాపత్రయం ఉండాలి కదా సార్. ఇంత క్లారిటీ ఇచ్చారు. మీరు పీస్ మిషన్ అనుకోవచ్చా సార్? ఇప్పుడు మీరు పీస్ మిషన్ అనడానికి ఇక్కడ ఫ్రాక్షనే లేదు. 20 ఏళ్ళు అయిపోయింది. అది ఆ కల్చర్ ప్రజలు మర్చిపోయారు. సంపూర్తిగా నీళ్ళు వస్తున్నాయి, అందరూ వ్యవసాయం చేసుకుంటున్నారు, చదువుకున్నారు, ఈరోజు ఉన్నత స్థానాలకు వెళ్ళాలి, ఉద్యోగాలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చి కొత్తగా పీస్ మిషన్ అని స్థాపించేది, ప్రజలు అది మర్చిపోయారు. ఇంకా ఏంటంటే ఇక్కడ ఉండే నాయకులు వాళ్ళ మనుగడ కోసము వర్గాలనే వాళ్ళని రెచ్చగొడుతున్నారు తప్పితే ఆ మంటను రేపి దాని మీద ఎలా బతకాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ప్రజలకి ఏం చేయాలనే ఆలోచన లేదు. అదే నేను చెప్పేది. సార్ మీరు 2014 నాన్నగారు టీడీపీ కంటెస్ట్ చేసినాడు, ఓటమి పాలైనారు. 2 years వరకు మీరు టీడీపీలో యాక్టివ్గా ఉన్నారు. మరి సడన్గా మీరు ఎందుకు సార్ మీరు టీడీపీ నుంచి వైసీపీలో రావడం? నాకు తెలిసిన కారణం ఏంటంటే భూమా ఫ్యామిలీ ఇటు టీడీపీలోకి వెళ్ళడం, టీడీపీకి వెళ్ళడం, టీడీపీ నుంచి రావడం. అసలు ఏంటి సార్ ఈ సీన్? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒకటండి, భూమా ఫ్యామిలీ వెళ్ళింది టీడీపీలో కానీ కాదు. భూమా వాళ్ళు 2016 మార్చ్లో టీడీపీలో చేరారు. తర్వాత కూడా మేము ఆల్మోస్ట్ 2017 ఫిబ్రవరి వరకు మేము కూడా టీడీపీలో కొనసాగినాం. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే పూర్తిగా మా వర్గం కానీ మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి కానీ న్యాయం జరిగే పరిస్థితి లేదు. మేము అధికార పక్షంలో ఉండి వాళ్ళకి న్యాయం చేయలేనప్పుడు కనీసం కొట్లాడడానికి ఒక ఆధారం అన్న కావాలి. ఆ సమయంలో జగనన్నతో మాట్లాడడం, జగనన్న మాకు అవకాశం ఇవ్వడం, దాంతో ఖచ్చితంగా మా కార్యకర్తలందరూ కూడా ఒపీనియన్ తీసుకుంటే వద్దన్న మనం జగనన్న దగ్గరికి వెళ్దాం, మంచి భవిష్యత్తు ఉంటుంది మనందరికి కూడా అని చెప్పేసి ఆ రోజు మా కార్యకర్తలందరూ కూడా ఇంకా 2.5 సంవత్సరం యాంటీ గవర్నమెంట్లో పనిచేయాలా, ఖచ్చితంగా వేధిస్తారు, వేధింపులు ఉంటాయి, మనకి ఎటువంటి లాభాలు ఉండవని తెలిసి కూడా మా ఎమ్మడి వచ్చి
మమ్మల్ని పార్టీలో చేరినప్పుడు అందరూ కూడా మాతో కలిసి వచ్చి అది కూడా ఘనంగా జరిగింది. అంటే అంత గొప్ప కార్యకర్తలు, అంత మనల్ని నమ్మిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఉన్నప్పుడు వాళ్ళ కోసం మనం కూడా ఏదైనా చేయాలి కదండి. సార్ మీరు జగన్ సార్తో ఈ మధ్య కలిసినారా? ఈ మధ్య కలిసాను. ఎలా ఉంటారండి జగన్ గారు మీతో? ఎలా ఉంటారు? జగన్ అన్న చాలా ఆయన అట్లాంటి నాయకుడు దొరకడం అనేది ప్రజలు నిజంగా ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే అతనికి ఉన్న విజన్ కానీ ప్రజలకు ఏదో చేయాలనే తాపత్రం ఉన్న నాయకుడు జగన్ అన్న. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం 2017లోనే ఎవరికి భయపడకుండా మేనిఫెస్టోని ప్రకటించి ప్రజల్లోకి వెళ్ళాడు. 2 సంవత్సరాల తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడుకి 2 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయంటే పెన్షన్ 2000 చేయాలనే ఆలోచన వచ్చింది, లేకపోతే పసుపు కుంకుమలు ఇవ్వాలనే ఆలోచన వచ్చింది. అదే జగనన్నకి 2 సంవత్సరాల క్రితమే ఆ ఆలోచనతో వచ్చాడు. అంత గొప్ప నాయకుడు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి, ప్రజల్లో నడుస్తున్నప్పుడు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి 45 ఏళ్ళకే పెన్షన్ ఇవ్వాలా అని చెప్పేసి ఇవన్నీ ఆయన ప్రజల్లో నడుస్తున్నప్పుడు వాళ్ళ ఇబ్బందులు కనుక్కుంటూ దానికి అనుగుణంగా మేనిఫెస్టోని తయారు చేసుకుంటూ వచ్చాడు. అట్లాంటి అంత గొప్ప నాయకుడు జగనన్న. మాతో చాలా బాగుంటాడన్న, మళ్ళీ సొంత మొల్లా చూస్తాడన్న కూడా. జగన్ రెడ్డి గారు మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించడానికి మూడు కారణాలు చెప్పగలుగుతారా? ఆలగడ్డకి కారణాలంటే ఇప్పుడు ఇక్కడ ఉండే లోకల్ పరిస్థితులు, రెండోది మా హార్డ్ వర్క్ ఒకటి, మా వెంట ఉండే మా ప్రజాబలం ఒకటి, అన్నీ చూసే అన్న ఈరోజు ఆ నిర్ణయం తీసుకో. సో ఇప్పుడు డాడీ కాకుండా ఇక మీరేనా అండి లెగసీ కంటిన్యూ చేయడంలో? ఎస్, డాడీ రాజకీయాల విశ్రాంతి తీసుకొని మీరే కంటిన్యూ చేసుకుంటారు. రాజకీయాల్లో విశ్రాంతి అనేది ఉండదు ఎప్పటికీ కూడా. పబ్లిక్ లైఫ్ కావాలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఉండాలా, చేయాలా. పదవి అనేది ఉంటుందో ఉండదో అది సెకండరీ. అది దేవుడు ఆశీర్వాదం, ప్రజలు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా మనం ఆ స్థాయికి వెళ్తాం. ఖచ్చితంగా మనం వాళ్ళ కోసం కృషి చేయాలి. సో నాన్నగారు కూడా ఉన్నన్ని రోజులు ఇక్కడ ప్రజలతోనే ఉంటాం, వీళ్ళతో మా కార్యకర్తలతోనే ఉంటాం. వాళ్ళని ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మాతో ఇంత గట్టిగా కష్టపడిన కార్యకర్తలని రేపు మేము గెలిచిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నత స్థానాల్లో పెట్టుకోవడమే మా ధ్యేయంగా పనిచేయడం జరుగుతుంది. నాకు తెలిసి అతి చిన్న వయసులో ఎమ్మెల్యే కంటెస్ట్ చేయబోయేది మీరే అనుకుంటాను వైసీపీ పార్టీలో. లేదు, నాకు తెలియదండి అదైతే నిజంగా. సార్ ఐ థింక్ వైసీపీ పార్టీలో ఆల్మోస్ట్ అందరూ ఉన్న వాళ్ళందరం యంగ్స్టర్సే ఉన్నాం. సో అంటే నాకు తెలిసి ఇదే మీరు, ఎందుకంటే చిన్న వయసులో మీరు ఎమ్మెల్యే కంటెస్ట్ చేయబోతున్నారు. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది మీకు? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే రేపు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత తెలుస్తుంది ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంటుంది. సో మీ నియోజకవర్గ ఎమ్మెల్యే వచ్చేసి భూమా అఖిలప్రియ. సో ఈ 5 ఏళ్లలో తను ఎమ్మెల్యేగా, మినిస్టర్గా నియోజకవర్గానికి చేసింది ఏంటి సార్? నేను అదే చెప్తున్నా కదండి, ఇక్కడ కేవలం డెవలప్మెంట్ని ఏ విధంగా అంటే బేసిక్ పెన్షన్స్, హౌసింగ్, ఇలాంటి బేసిక్స్ వర్గాల పేర్లతో గ్రామాల్లో ప్రజలకి చేరకుండా చేస్తున్నారు. అలాంటివి అడ్డుకోవాలి ఫస్ట్. అలాంటివి స్టాప్ చేసి అందరికీ చేరేటట్టు చూస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాంటివి జరుగుతున్నాయి ఆలగడ్డలో. నేను గతంలో కూడా మొన్న కూడా ఒక ఇంటర్వ్యూ జనాలను అడిగినప్పుడు రోడ్లు బాగానే చేస్తున్నారండి, రోడ్లు బాగానే ఉన్నది, అఖిలప్రియ మినిస్టర్ అయినప్పటి నుంచి మా మధ్య జనాల మధ్యలో అందుబాటులో ఉందని జనాలు అంటున్నారు. అదే నేను చెప్తున్నానండి. ఇప్పుడు మీరు అన్నారు పొద్దున కొద్దిమంది ఒపీనియన్ తీసుకుంటే నాకు కూడా ఫర్గా చెప్పారు. సో ఆబ్వియస్లీ ఇద్దరికీ ఉంటుంది అది. నేనే మొన్ననే చెప్పాను, మేము టీడీపీలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 930 హౌసెస్ మేము తీసుకొచ్చినాం ఆలగడ్డ ప్రాంతానికి. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు టీడీపీలో చేరి దాదాపు 1 year ఆయనలో ఆపారు. మళ్ళీ నాన్నకి ఎమ్మెల్సీ వచ్చి నాన్న పోయి జెడ్పీలో క్వశ్చన్ చేసిన తర్వాత హౌసెస్ రిలీజ్ అయ్యాయి. నేను ఆ వివక్ష ఎందుకు? ఇప్పుడు వాళ్ళకి ఇల్లు లేని వాడికే కదా ఇల్లు ఇస్తున్నప్పుడు అతని స్థాయి ఏదైతే అతని ఒక ఇల్లు ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు, ఒక ఇల్లు, ఒక పెన్షన్, అట్లా ఆ వివక్ష చూపడం వల్ల ఏమవుతుంది? గ్రామాల్లో వర్గాలను ఎవరు ప్రోత్సహిస్తున్నారు? సార్ ఇప్పుడు మీరు నియోజకవర్గంలో మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి మీ నియోజకవర్గంలో మీ తిరిగే కాలనీలో కానీ మీ ఊర్లలో కానీ ప్రత్యేక వినపడే సమస్య ఏంటి సార్? ప్రత్యేకంగా అండి, ఈరోజు గ్రామాలలో బేసిక్గా ఇప్పుడు మా కాళ్ళగడ్డలో వచ్చేసి నీటి సమస్య ఉందండి ఎక్కువగా. మేము టేల్ ఎండింగ్ ప్రాంతంలో ఉన్నాము. మాకు ఈసారి ఊయలవాడ మండలంలో అయితే ఇత్తనం కూడా అయిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి వచ్చింది ఈసారి ఆలగడ్డకి. చాలా ఇప్పుడు సమస్యలు అనేవి ప్రతిరోజు వస్తూనే ఉంటాయి, రకరకాల సమస్యలు వింటూనే ఉన్నాం. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు రోడ్స్ అన్నారు మీరు. రోడ్స్ కూడా చాలా గ్రామాల్లో నేను చూస్తున్నాను. ఇప్పుడు వెళ్ళినప్పుడు రోడ్లు వేస్తే పోయిన సంవత్సరం చేసిన రోడ్ ఈ సంవత్సరం ఉండడం లేదు. పేపర్లలో కూడా వచ్చింది. మన కొన్ని రోడ్లు వేస్తే అవి ఓపెనింగ్ చేసిన 2 వారాలకి 3 వారాలకి రోడ్లు లేసిపోయే పరిస్థితి ఉంది. ఆ విధంగా అభివృద్ధి ఉంది ఆళ్ళగడ్డలో. సో ఏదైనా చేస్తే కరెక్ట్గా చేయాలి ఆ పని.
యాక్టివ్గా మీరు ప్రచారం స్టార్ట్ చేసినారు సార్? అఫీషియల్గా మీకు బీఫామ్ అనేది ఎప్పుడు డిక్లేర్ సార్? అంటే ఈవెన్ జనాలకు కూడా క్లారిటీ కోసం, అంటే ఐ మీన్ నోటిఫికేషన్ కానీ ఇది బీఫామ్ కానీ నోటిఫికేషన్ అయిన తర్వాత పార్టీల అభ్యర్థులను ప్రకటిస్తే తర్వాత నామినేషన్ అప్పుడు బీఫామ్లు ఇస్తారు. సార్ నాకు ఇంతకుముందు నుంచి ఒకటి చెప్తున్నాను, మిమ్మల్ని చూస్తే మీ నాన్నగారు చూసినట్టే ఉన్నది సార్, ఏదైనా కాంప్లిమెంట్గా తీసుకుంటాను. ఆబ్వియస్లీ మీరు సమస్యల మీద మీరు మీ ఊర్లో కానీ తిరుగుతున్నారు, అట్ ద సేమ్ టైం జగనన్న నవరాత్రాలు ఏ విధంగా మీరు ఫోకస్ చేస్తున్నారు, జనాల్లోకి తీసుకెళ్తారు. అట్ ద సేమ్ టైమ్స్లో మీరు ఇంతకుముందు మాట్లాడుతూ మాకు బీసీ వరాలు నిన్న ఇచ్చినారు జగన్ గారు, అవి జనాల్లోకి ఎలా తీసుకుపోతున్నారు? ఇప్పుడు జనాలంతా కూడా వెయిట్ చేస్తున్నారు, చూస్తున్నారు. మేము గ్రామాల్లో వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి మా నవరత్నాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయని చెప్తా ఉన్నాం వాళ్ళకి. ఇప్పుడు కొన్ని ఇళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, పాపం వాళ్ళకి ఈ ఆరోగ్యశ్రీ పూర్తిగా ఇప్పుడు వర్తించకుండా దాంట్లో ఎన్నో రూల్స్ పెట్టి హాస్పిటల్స్కి ఆపరేట్ చేయకుండా వైద్యం కావాలంటే హైదరాబాద్ వెళ్ళాలి, హైదరాబాద్లో ఆపరేషన్ చేసుకుంటే ఈరోజు ఆరోగ్యశ్రీ వర్తించదు, ఓన్లీ విజయవాడలో చేయించుకోవాలని. ఇలాంటివన్నీ కాకుండా రేపు జగన్ అన్న వస్తే 1000 రూపాయలు దాటిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పాడు. ఇలాంటివన్నీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దాని తర్వాత అమ్మఒడి చదువుకోవడానికి ప్రతి పిల్లవాడు స్కూల్కి వెళ్తే 5వ క్లాస్ వరకు ఒక పిల్లవాడికి 500, 5వ క్లాస్ దాటిన నుంచి 750, అట్లా ప్రతి ఒక్కరికి ఒక మోటివేషన్ ఇస్తూ మేము చెప్తూ వెళ్తున్నాం. నవరత్నాలు ఫోకస్ చేస్తూ ప్రతి గ్రామంలో వెళ్ళినప్పుడు చెప్పుకుంటూ ప్రజలకి వాళ్ళని చైతన్యవంతులను చేస్తున్నాం. సో నేను ఇంతకుముందు మీ ఆఫీస్కి దగ్గర వస్తుంటే మీ కార్స్ అన్నిటికీ బ్యాక్ సైడ్ నేను నమ్మను బాబు, అసలు కాన్సెప్ట్ ఏంది? అది పార్టీ యొక్క కార్యక్రమంగా చేస్తున్నాం నిన్ను నమ్మం బాబు అనేది. ఇప్పుడు నిన్ను నమ్మం బాబు అనేది ఎందుకు అంటే ఇప్పుడు ఆయన చేసిన 600 హామీల్లో చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు నిరూపించుకున్నారు? టీడీపీ వాళ్ళు మేము నమ్మినాం బాబు అని వాళ్ళు అంటున్నారు. ఎలా నమ్మారు చెప్పమనండి? 600 హామీల్లో ఆయన ఎన్ని హామీలు నిరూపించుకున్నాడు? నేను విజయవాడ పోయాను, విజయవాడ పోతే మన టీవీలో చూసాం, మనందరం మీరు కూడా చూసే ఉంటారు. హైకోర్టు ఓపెన్ అయిపోయింది, అంతా హైకోర్టు అంతా ఇప్పుడు ఆంధ్రాలో వచ్చేసింది అని. ఆ హైకోర్టు అసలు ఆపరేట్ అవుతుందా? 3 months, ఇంకా 3 months పడుతుంది. ఇంకా తెలంగాణలో మనకు హైదరాబాద్లో ఇంకొక 5 సంవత్సరాలు మనకు అవకాశం ఉన్నా కానీ ఇప్పుడు అక్కడ నుంచి ఆ హైకోర్టు ఇక్కడ మూవ్ చేసి అక్కడ పూర్తిగా హైకోర్టుని ఓపెన్ చేసి పాత సీఎం క్యాంప్ ఆఫీస్ని ఇప్పుడు హైకోర్టుగా పెట్టి జడ్జెస్కి ఉండడానికి కూడా ఇల్లులు ప్రాపర్ రెసిడెన్సీస్ లేకపోతే హోటల్లో పెట్టి ఆల్మోస్ట్ 1 crore రూపీస్ మంత్లీ బిల్ కడుతున్నారు. అది అవసరమా అండి ప్రజల మీద ఆ భారం? అసలే మనం లోటు బడ్జెట్లో ఉన్నాము, మనకు అవి లేవు ఇవి లేవు, కేంద్రం సహకరించడం లేదంటున్నారు. ఉండేదాన్ని వాడుకోకుండా ఇక్కడ వచ్చి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి అవసరమా అంటున్నారు. మరి ఏ విధంగా చంద్రబాబు నాయుడు నమ్మాలి చెప్పండి? ఇంకో 3 నెలలు ఆగచ్చు కదండి. ఇప్పుడు ఓపెనింగ్ చేసేసి నేను ఒకటి ఓపెన్ చేశాను, ఒక హైకోర్టు ఓపెన్ చేశాను, నేను వచ్చినప్పుడే ఇవన్నీ వచ్చాయని చెప్పుకోవడానికి తప్పితే ప్రజలకు ఉపయోగపడుతుందా అండి అది? ఇప్పుడు మీరు ఎదుర్కొనేవారు వ్యక్తి భూమా అఖిలప్రియ ఆర్థికంగాను ఇటు ఎమ్మెల్యేగా ఇటు మినిస్ట్రీగా బలమైన నాయకురాలు, ఎలా ఉండబోతుంది ఈ ఆలగడ్డ ఎలక్షన్ పోర్ అనేది? లెట్ ఇట్ బి ఎనీవన్. ఆర్థికంగా లేకపోతే బలంగా ఉండే నాయకుడినే కదా మనం ఎదుర్కోవాల్సింది. అప్పుడే కదా మా స్టామినా ఏంటనేది ప్రూవ్ అయ్యేది. సో ఆబ్వియస్లీ ఎవరైనా కానీ వీఆర్ రెడీ టు ఫేస్. అంతే, మేము ప్రజల్లో ఉన్నాం, ప్రజల కోసం పనిచేసాం, రేపు ప్రజలు తీర్పిస్తారు మేము ఎంత బాగా పనిచేసినాం, ప్రజల కోసం ఎంత కృషి చేసినాం అనేది. ఆలగడ్డ ప్రజలకి మీ వినక్తి, మీకే ఎందుకు ఓటు వేయాలి? ఆలగడ్డలో వైఎస్ఆర్సీపీ జెండా ఎందుకు ఎగరేయాలి? నానినే ఎందుకు ఎమ్మెల్యేగా చేసుకోవాలి? నేను అదేనండి చెప్తుండేది. ఆళ్ళగడ్డలో అనేది రాష్ట్రంలోనే వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుంది. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. ప్రజల కష్టాలు తెలుసుకొని పనిచేసే నాయకుడు కావాలి, ప్రజల కోసం పనిచేసే నాయకుడు కావాలి. ఈరోజు గుండె మీద చేసుకొని చెప్పమనండి, చంద్రబాబు నాయుడు మీద అంత నమ్మకం ఉందా ప్రజలకని? ఈరోజు ఏదో భయపడో లేకపోతే వర్కులో బిల్లులకో భయపడుతున్నారు తప్పితే నిజంగా అంత చంద్రబాబు నాయుడు నమ్ముతున్నారండి జనాలు? అలాంటి నాయకుడు అవసరం ఈరోజు స్టేట్ కోసం, ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఖచ్చితంగా కావాలి. ఆ స్టామినా అనేది ఇదనేది జగన్మోహన్ రెడ్డిలోనే ఉంది. ఓకే, సో చివరిగా మీరు అంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ బీసీ గర్జన జరిగింది కేవలం ఓట్లకు మలుచుకోవడానికే జరిగిందని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు. దాని మీ అభిప్రాయం? టీడీపీ వాళ్ళు అలానే చెప్తారండి, వాళ్ళు పాజిటివ్గా. వాళ్ళు మరి జైహో బీసీ ఎందుకు చేశారంట? నిన్న ఆర్ కృష్ణయ్య గారు వచ్చి ఓపెన్గా స్టేజ్ మీద చెప్పారు, మీరందరూ గమనిస్తే ఏం చెప్పారు ఆయన? తను దానికి కూడా ఆహ్వానించారు, కానీ నీతో ప్రయాణం చేసి 2014లో నీతో ప్రయాణం చేసి నువ్వు ఇచ్చిన హామీలు నిరూపించుకోలేదు, మళ్ళీ నీతో వస్తే ప్రజలు నన్ను రేపొద్దున నాయకుడు కూడా గుర్తించరని చెప్పారు.
సో థ్యాంక్ యూ నాని గారు. లైక్ ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చి లైక్ చాలా వివరాలు తెలిపారు. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఎమ్మెల్యే కావాలి, ప్రజలకు సేవ చేయాలి, మా ఫ్యామిలీ ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలతో ఉండాలి అని అనుకుంటున్నారో ఖచ్చితంగా ఈవెన్ మేము కూడా హలో టీవీ కోరుకుంటుంది. మీరు ఏదైతే మీ నాన్నగారు కాలేని ఎమ్మెల్యే మీరు కావాలని ఈవెన్ మా హలో టీవీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.